గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని వారలారా, యేసుక్రీస్తు గురించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలను దేవుని వాక్యం నుండి మనం ధ్యానించుకుందాం. యేసుక్రీస్తు వారి గురించినటువంటి కొన్ని విషయాలను, అసలు యేసు ప్రభుల వారు దేవుడు అన్నటువంటి విషయంలో, దేవుడు అన్నటువంటి విషయాల్లో కొన్ని విషయాలను మనము జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఒక్కడే అనేటటువంటి ఈ యొక్క సందర్భాల్లో దేవుడు ఒక్కడా ముగ్గురా అనేటువంటి విషయాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దేవుడు ఒక్కడా ముగ్గురా అనేటటువంటి అంశాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు మొట్టమొదట తండ్రి అయిన దేవుడు అని మనకు బైబిల్ అంతటిలో, యేసుక్రీస్తు బోధలో, అపోస్తల బోధలో తండ్రి అయిన దేవుడని, తండ్రి గురించి మనకు రాయబడుతుంది. ప్రియులారా, తండ్రి అయిన దేవుడు అని మనకు దేవుని వాక్యంలో స్పష్టంగా క్లారిటీగా మనకు అర్థమవుతుంది. అయితే అంత మాత్రాన యేసుక్రీస్తు వారు దేవుడు కాదా అని మనం జాగ్రత్తగా, లేక కొంతమంది మాట్లాడుతున్నప్పుడు, మరి యేసుక్రీస్తు వారిని దేవుడు కన్నాడా, యేసుక్రీస్తు వారు కూడా స్వయంభవుడా, ఉన్నవాడా, తండ్రి నుంచి పుట్టినవాడా, పుట్టలేదన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే, ప్రియమైనటువంటి దేవుని వారలారా, వాక్యమైన దేవుడు పుట్టాడా? అసలు యేసు ప్రభుల వారికి పుట్టుకొందా? కన్యక గర్భమందు పుట్టక ముందే, ఈ భూమి మీదకి ఆయన శరీరధారుడుగా రాకముందే యేసుక్రీస్తు వారు దేవుని దగ్గర పుట్టినవాడా, ఉన్నవాడా అన్నటువంటి విషయాన్ని మనము దేవుని వాక్యము నుండి ఆలోచన చేయగలిగితే, చూడండి, మొట్టమొదట అసలు ఎవరున్నారు? తండ్రి ఉన్నాడా స్వయంభవుడుగా? మరి యేసుక్రీస్తు వారు ఉన్నాడా? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? అనేటటువంటి యొక్క విషయాలను దేవుని వాక్యం నుండి మనం ఆలోచన చేయగలిగితే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 15 వచనాలను మనం చూద్దాం. మనం చెల్లు తీసుకోమ్మా. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 6వ అధ్యాయం 15-16 వచనాన్ని మనం చదువుకుందాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 14, 15, 16 వచనాల వరకు కూడా ఉంటుంది. చదువుతారమ్మా. 15వ వచనం నుండి చదువుదాం. శ్రీమంతుడును అద్వితీయుడను సర్వాధిపతి యుక్త కాలమునందు ఆ ప్రత్యేకతను కనపరచును అంటాడు. చాలా ఏమంటాడు? మరొకసారి చదువు మాటని. శ్రీమంతుడును అద్వితీయుడును సర్వాధిపతియు యుక్త కాలమందు ఆ ప్రత్యక్షతను కనపరచును. అంటే సర్వాధికారి అయినటువంటి శ్రీమంతుడగు దేవుడు, సర్వాధికారి ప్రభు, మరి ఆయన ఏం చేస్తాడంట? యుక్త కాలమునందు ప్రత్యక్షతను కనపరచనట. యుక్త కాలమందు ఎవరైనా ఏమని ఉన్నాయి ఆయనకు పేర్లు? ఏమనున్నామా? శ్రీమంతుడును, బాగినాలి, శ్రీమంతుడును అద్వితీయుడగు సర్వాధిపతి యుక్త కాలమందు ఆ ప్రత్యక్షతను కనపరచును అని చెబుతూ, ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. ఆ సర్వాధిపతి
ఒక్కడే సర్వాధిపతి. ఆ సర్వాధిపతి రాజులకు రాజునై ఉన్నాడంట, ప్రభువులకు ప్రభునై ఉన్నాడంట. ఎవరైనా శ్రీమంతుడగు అద్వితీయుడు అన్నాడు. శ్రీమంతుడగు అద్వితీయుడైనటువంటి మరి సర్వాధిపతి ఆయన ఎవరంట? శ్రీమంతుడగు అద్వితీయుడగు సర్వాధిపతి యుక్త కాలమందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభునై ఉన్నాడు. ఆ యొక్క సర్వాధిపతి అంట రాజులకు రాజును ప్రభులకు ప్రభువై ఉన్నాడంట. అంటే రాజు అంటే యేసు ప్రభు గురించి రాజు అని రాయబడిందా? రాయబడింది. ప్రభు అని రాయబడిందా బైబిల్లో? ప్రభు అని రాయబడింది. అంటే రాజులు అనేవారు ఈ భూమి మీద ఉన్నప్పటికీ, లేక దేవుడు తదుపరి రాజులని ఉన్నవారు గాని ప్రభులని ఉన్నవారు గాని వారందరి కూడా రాజులకు రాజును ప్రభులకు ప్రభునై ఉన్నాడంట. ఆయనే ప్రభు, సర్వాధికారైన ప్రభు. సర్వలోకాన్ని మరి నిర్మించిన సృజించినటువంటి రాజు, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు ఎవరంటే ఆయన తండ్రి అయినటువంటి దేవుడు అనేది మనకు అర్థమైపోయింది ప్రియులారా. ఆయన ఎవరంట? తండ్రి అయిన దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన ఆ ఒక్క దేవుడు అని చెప్తూ కింద అంటున్నాడు 16వ వచనంలో ఏమంటున్నాడు? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి ఆయన ఎలా ఉన్నాడంట? మొట్టమొదట ఆయన ఒక్కడిగా ఎలా ఉన్నాడంట? సమీపింపరాని తేజస్సులో. అంటే ఎవరు కూడా పుట్టక ముందు ఆయన రాజులకు రాజును ప్రభులకు ప్రభు అయ్యుండి సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును ఆయనను చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును అంటున్నాడు ప్రియులరా. అంటే ఎవరును సమీపింపరాని తేజస్సులో రాజులకు రాజును ప్రభులకు ప్రభునై ఉన్న ఆయన మాత్రమే ఒక్కడు మాత్రమే. ఆయన మాత్రమే అన్నాడంటే ఒక్కడు అని అర్థం. ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును ఆయనను చూడనేరడు. ఆయనకు మాత్రమే ఘనత ఉండాలి. ఆయనకు మాత్రమే ప్రభావములు యుగ యుగములు ఉండాలి అన్నటువంటి విషయాన్ని మనకు దేవుని వాక్యములో రాయబడింది ప్రియులరా. అంటే దేవుడు మొట్టమొదట సమీపింపరాని తేజస్సులో ఎంతమందిగా ఉన్నాడు? దేవుడు ఎంతమందిగా ఉన్నాడమ్మా? ఆయన మాత్రమే, ఒక్కడు మాత్రమే సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై. అమరత్వం అంటే నిరంతరము జీవిస్తూ నిరంతరము మరి ఆయన యొక్క మరి తేజస్సులో మరి ఒక్కడు మాత్రమే సమీపింపరాని తేజస్సు, ఎవరినో వెళ్ళనటువంటి తేజస్సుగా ఆయన మాత్రమే అమరత్వం గలవాడై జీవించువాడుగా ఉన్నవాడుగా ఉన్నాడు ప్రియులారా. ఎవరున్నారు? ఆయన తండ్రి అయిన దేవుడు అని మనం చెప్పక తప్పదు. కనుక ఆయన ఒక్కడిగా ఉన్నవాడు. దేవదూతలు పుట్టలేదు, యేసుక్రీస్తు పుట్టలేదు, పరిశుద్ధాత్ముడు పుట్టలేదు. పరలోకము సమస్త సర్వలోకాలు సృష్టించక మునుపు దేవుడు ఎలా ఉన్నాడు అంటే ఒక్కడిగా ఉన్నాడు. ఒక్కడిగా మాత్రమే ఉంటూ సమీపింపరాని, ఎవరును సమీపింపరాని తేజస్సులో అమరత్వము గలవాడు ఒక్కడిగాని మాత్రమే ఆయన వసించుచూ ఉన్నాడు. ఆయన ఒక్కడు మాత్రమే ఉన్నాడు అనేది మనకి స్పష్టంగా అర్థమైపోయింది. దేవుని వాక్యములో స్పష్టంగా మనకు అర్థమైపోయింది. అయితే
మరి ఇప్పుడు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక కూడా చదువుదాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి కొన్ని వచనాలు పై నుంచి చెప్తాడు కదా. మొదటి నుంచి ఏం చెప్తాడు ప్రభు? 3వ వచనంలో ఏమంటాడంటే 1వ వచనం నుండి చూద్దాం, ఇంకా బాగుంటుంది. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. అంటే ఈ దినముల అంతమందు కొత్త నిబంధన అంతా కూడా ఎవరి ద్వారా మాట్లాడేంత? దేవుడు కుమారుని ద్వారా మాట్లాడెను అని చెబుతూ, కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని, ఆయన అంటే ఎవరు అక్కడ? ఆయన ఆ కుమారుని, ఆయన కనుక దేవుడు ఆ కుమారుణ్ణి సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ఆ కుమారుణ్ణి, దేవుడు కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించెను. బాగనాలి మాటను అక్కడ. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొంది వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహోన్నతుడును దేవుని కుడిపాశమున కూర్చుండును. యేసుక్రీస్తుని కుమారుడిగా మనకు కనిపిస్తుంది ప్రియులారా. యేసుక్రీస్తుని తండ్రి, ఒక్కడిగా ఉన్నటువంటి తండ్రి, ఒక్కడిగా ఉన్నటువంటి ఆ తండ్రి ఏం చేశాడంటే ఆయనను, మరి ఆయన ద్వారా, ఆయన ఆ కుమారుని ద్వారా సమస్తమునకు వారసుగా నియమించడంతో పాటు ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించినని చెబుతూ 3వ వచనంలో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సుగా ఉన్నాడంట. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన అనగా యేసుక్రీస్తు వారు. కనుక ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొంది వారి కంటే అంత శ్రేష్ఠుడు ఉన్నత లోకమందు మహోన్నతుడును తర్వాత దేవుని కుడిపాశమందు కూర్చుని ఉన్నాడు. ఆయన దేవుని కుడిపాశమందు కూర్చుని ఉన్నాడంట. ఆయన ఎవరో తెలుసా? మరి దేవుని యొక్క తేజస్సును తర్వాత ఆయన యొక్క తన యొక్క తత్వము యొక్క మూర్తివంతమునై ఉండి తన యొక్క మాతుగల మాట చేత సమస్తము నిర్వహించేస్తున్నాడంట ఆయన యేసుక్రీస్తు వారిని తక్కువ చేశారని యేసుక్రీస్తు వారిని ఎప్పటికి కూడా తక్కువ చేయడానికి వీల్లేదు. తండ్రి అయిన దేవుని తర్వాత అత్యధికుడు, అందరికన్నా గొప్పవాడు, మానవుల కన్నా, దేవదూతల కన్నా. సర్వ నామములు భూమి మీద దేవుని తర్వాత పెట్టబడిన ప్రతి నామము కన్నా హెచ్చైన నామము గొప్పవాడు ఎవరంటే ఆయన యేసుక్రీస్తు వారని చెప్పక
తప్పదు ప్రియులరా. అంటే ఇప్పుడు మరి అక్కడ చెప్పబడినటువంటి ప్రతి నామము చెప్పబడిన ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అన్నాడు. దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు అని చెబుతూ ఆయన యొక్క మరి తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. దేవుని యొక్క తత్వము ఎవరిలో ఉందంటే యేసుక్రీస్తులో ఉంది. యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఇలాంటి కుమారుని దేవుడు భూమి మీద పంపాడట ప్రియులాడ, కన్నాడట. ఆయన అర్థమవుతుందా? అంటే యేసుక్రీస్తుని తక్కువ చేస్తున్నారు. యేసుక్రీస్తుని తక్కువ చేయడానికి మరి చేస్తున్నట్టుగా అనుకుంటున్నారు, కానీ వాక్యాన్ని సరిగా గ్రహించలేక యేసుప్రభుల వల్ల ఎప్పటికెప్పటికీ తక్కువ చేసేటటువంటి పరిస్థితి ఉండదు అన్నటువంటిది మనము ఆలోచన చేయాలి ప్రియులరా. యేసుక్రీస్తు వారు దేవుని యొక్క తేజస్సును, ఆయన యొక్క మరి తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన యొక్క మాతుగల మాట చేత సమస్తము నిర్వహిస్తున్నాడంట. ఆయన దేవుని తర్వాత సమస్తమును నిర్వహిస్తున్నాడంట. నిర్వహించడం అంటే చేయడం కాదు, నిర్వహించడం అంటే కార్యకలాపాలన్నింటినీ కూడా చేస్తున్నాడంట తండ్రి తర్వాత యేసుక్రీస్తు వారు నిర్వహించుతూ. అలాగనే పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి, పాపముల విషయంలో ప్రతి మనిషిని శుద్ధీకరణ చేయటానికి కారకుడు తండ్రికి ఎవరయ్యారు అంటే అది యేసుక్రీస్తు వారు శరీరమును ధరించుకొని భూమి మీదకి వచ్చుట వలన ఆయన పాపముల యొక్క విషయంలో శుద్ధీకరణ తానే చేసి మళ్ళీ దేవదూతల కంటే శ్రేష్టమైన నామము పొంది, దేవదూతల కంటే శ్రేష్టమైన నామము పొంది వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహానగుడు దేవుని కుడిపాశమందు కూర్చున్నాడు. కింది వచ్చినాం 5వ వచనం. ఏలయనగా ఆయనని ఏమంటున్నాడు? ఇలాంటి స్వభావము కలిగి పుట్టినటువంటి కుమారుడు అన్నటువంటి ఈయన దేవుని యొక్క తేజస్సును, దేవుని యొక్క తత్వం యొక్క మూర్తిని, అలాగనే ఆయన యొక్క మళ్ళీ మహిమయు శ్రేష్టమైనటువంటి దేవదూతల కంటే గొప్పగా హెచ్చింపబడిన ఈ నామముతో ఉన్నటువంటి ఈయన ద్వారా సమస్తమును దేవుడు నిర్మించాడు, సమస్తమును ఈయన ద్వారా నిర్వహిస్తూ ఉన్నాడు. అలాగనే దేవుని యొక్క మూర్తిమంతము, తేజస్సు అని చెబుతూ ఆయన మరి ఎంతో గొప్ప శ్రేష్టమైనటువంటి నామం పొందినవాడుగా యేసుక్రీస్తు వారిని చూస్తూ కింద అంటున్నాడు, అలాంటి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొంది వారి కంటే అంత శ్రేష్ఠుడు ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపాశమున కూర్చుండేను అని చెబుతూ, ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను అని ఏలయనగా నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. ఎక్కడ చెప్పుకుంటున్నాడు ఈ మాటని? నేడే ఇప్పుడే నేను కన్నాను, ఇలాంటి గొప్పవాడుగా ఉండడానికి నేను నిన్ను కన్నాను అని ఎవరితో చెప్పుకుంటున్నారు? దేవుడు తండ్రి అయిన దేవుడు కుమారునితో మాట్లాడుకుంటున్నాడు ప్రియులరా. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు హెబ్రీలకు రాస్తున్నప్పటికి కూడా ఈ పత్రిక మరి ఒకనాడు ఈయన మాట్లాడుకుంటున్నటువంటి యొక్క సంభాషణ అంతా కూడా మరి దేవుడే కుమారునితో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు మాట్లాడితే నేడే నిన్ను నేను కని ఉన్నాను అన్నటువంటి మాట ఎప్పుడు కన్నాడు? తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6, 15, 14, 15, 16 మనం చదువుకున్నాం కదా. రాజులకు రాజును ప్రభులకు ప్రభు అయ్యుండి సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రం నివసించుచు అమరత్వము గలవాడై ఒక్కడుగా ఉన్నవాడు తండ్రి. ఒక్కడుగా ఉన్న ఆ తండ్రి నాలాంటి తేజస్సు, దేవుని యొక్క తేజస్సు, ఆయన మూర్తిమంతమైనటువంటి ఒక కుమారుడు కావాలి భూమి మీదకి. దేవుని యొక్క
తత్వముతో, దేవుని యొక్క తేజస్సుతో, దేవుని యొక్క మహిమతో, కీర్తితో, ఘనతతో ఈ భూమి మీదకి ఒక కుమారుని పంపించాలన్నటువంటి ఆలోచన తండ్రికి వచ్చింది. ఆ ఆలోచనకు ఫలితంగానే ప్రియులరా యేసుక్రీస్తు వారిని భూమి మీదకి మరి ఒకనాడు పరలోకములో మరి దేవుడు కన్నాడు. ఎప్పుడు కన్నాడు ఆయనను? ఎప్పుడు కన్నాడు? సమస్తమును పుట్టక ముందే, సమస్తము ఆయన పుట్టించక ముందే, సృష్టించక ముందే తండ్రి అయిన దేవుని దగ్గర యేసుక్రీస్తు వారిని కన్నవాడుగా తండ్రిని చూడగలం ప్రియులరా. కనుక అలాంటి కుమారుని నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నానని చెబుతున్నాడు కదా 5వ వచనంలో. ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో, ఏలైనగా నీవు నా కుమారుడు, నేను నేడే నిన్ను కని ఉన్నానని అని ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయుండును, ఆయన నాకు కుమారుడయుండును అని ఆ దూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనా నువ్వు చెప్పానా? తండ్రి అంటున్నాడు ఈయన నా కుమారుడని, కుమారుని అంటున్నాడు. అలాగనే యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడుతాను, నేను ఆయనకు కుమారుడనైందును, ఆయన నాకు తండ్రి అవుతాడు. తండ్రి కుమారుల బంధము, తండ్రి కుమార యొక్క సంబంధాలుగా ఎందుకు ప్రభుల వారు కలుపుకుంటున్నాడు యేసుక్రీస్తు వారు అంటే, ఆయన కన్నవాడు, సర్వ సృష్టికర్త, సర్వ నిర్మాణకుడు, సమస్తమును నిర్మించిన వాడు, తండ్రి అయిన దేవుడు అని ఆయనకు నేను కుమారుడునే, నేను ఆయనకు కుమారుడిని, ఆయన నాకు తండ్రి, ఆయనకు నేను కుమారుని, ఆయన నాకేమవుతాడు తెలుసా? నేను ఇద్దరు ఒక్కటి కాదు, ఒక్కటంటే సమ తండ్రులం కాదు, మేము తండ్రులం అవుతాం, ఇద్దరం సమానం అయితే. ఏమంటున్నాడు ఆయన అక్కడ? ఆయన నాకు తండ్రయుండును, ఆయన నాకు కుమారుడైన, నేను ఆయనకు తండ్రినయుందును, ఆయన నాకు కుమారుడై ఉంటాడు. తండ్రి కొడుకుల బంధం. తండ్రి గొప్పవాడా, కుమారుడు గొప్పవాడా అంటే ఏం చెప్తాం మనం? తండ్రి గొప్పవాడని చెప్పక తప్పదు ప్రియులారా. అలా అంటే అలాంటి కుమారుడుగా తండ్రి కన్నాడు, కనగా వచ్చిన వాడు యేసుక్రీస్తు. తండ్రి కనగా వచ్చిన వాడు, తండ్రి యొక్క ఆలోచనల నుండి పుట్టినవాడు యేసుక్రీస్తు వారు. తండ్రి కుమారుని ఆలోచనల నుంచి వచ్చిన వాడు కాదు తండ్రి. 2 పదాల డిఫరెన్స్ గా చూడాలి మనం. తండ్రి కనగా వచ్చిన వాడు యేసుక్రీస్తు, అలాగనే కుమారుడు కనలేదు తండ్రిని, కనడు కూడా భూమి మీద. అర్థమైందా? కనలేడు కూడా. ఎందుకు చెప్తున్నామంటే, అలాంటి ఆలోచనలతో దేవుని వాక్యాన్ని గ్రహించాలి, బైబుల్ని ధ్యానించాలి, చదవాలి. అలా కాకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బైబుల్ని చదివితే అర్థం కాదు. మొట్టమొదటి ఎవరున్నారు? ఎవరును సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఒక్కడే ఉన్నాడు. పరలోకమును సమస్తమును కూడా సృజించక ముందు దేవుడు మాత్రమే ఉన్నాడు, ఉన్నవాడుగా ఉన్నాడు. అలాంటి ఉన్నవాడిలో నుంచి కనగా వచ్చిన వాడు యేసుక్రీస్తు వారు. అంటే కన్నాడు యేసుక్రీస్తుని మనకు అర్థమైపోయింది ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక ప్రకారంగా. అలాగనే ఇంకో వచనాన్ని కూడా చూద్దాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనాన్ని కూడా చూద్దాం. యెషయా గ్రంథము ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవక్త రాసినటువంటి గ్రంథము 48వ అధ్యాయము 16వ వచనాన్ని చూడాలి. చూస్తారమ్మా? త్వరగా తీయాలి మీరు. ఆది నుండి నేను వాడనా కానా? సరిగ్గా అందుకే బైబుల్ చదివేటప్పుడు జాగ్రత్తగా చదవాలి.
48వ అధ్యాయం తీశారు కదా. 48వ అధ్యాయము యెషయా గ్రంథము 16వ వచనం. ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడు వాడను కాను. ఎట్ట చదువుతారు బైబుల్? అందుకే చదివించి కూడా దండగ మీరు. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడని కాదు కదా, ఆది నుండి నేను క్లారిటీతోనే మాట్లాడుతున్నా, మీకు అర్థం కావటం లేదు అంటున్నాను దేవుడు. ఆది నుండి తండ్రి కుమారుడు, కుమారుడే తండ్రి, పరిశుద్ధాత్ముడు అందరన్నా ఒక్కటే నేను మాట్లాడలేదు, మీరు మాట్లాడుకుంటున్నారు. నేను ఆది నుండి రహస్యంగా మాట్లాడిన వాడను కాను, ఆది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువుకు యెహోవయు ఆయన ఆజ్ఞయు నన్ను పంపెను. ప్రభువుకు యెహోవయు ఆయన ఆత్మయు నన్ను పంపాను. అంటే ఇద్దరు కలిసి నన్ను పంపారు భూమి మీదకి అంటున్నాడు ప్రభు. అర్థమవుతుందా? ఎవరు అంటున్నారు ఈ మాట? ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడి, నేను తండ్రి ఉన్నాడు, నాకు తండ్రి ఉన్నాడు, నాకు తండ్రి ఉన్నాడు అని నేను చెప్తూనే ఉన్నాను. మీరేమనుకుంటున్నారంటే తండ్రి అన్నా, కుమారుడన్నా, పరిశుద్ధాత్ముడు అన్నా ఒక్కడని మీరు అనుకుంటున్నారు. కానీ నేను ఆది నుండి రహస్యంగా ఏది మాట్లాడలేను, అంతా ధైర్యతనే. కొంతమంది మాట్లాడతారు రహస్యంగా అంటే ఏదో ఉంది అని అర్థం. ఏమి లేకపోతే మాట్లాడు నిర్భయంగా, 10 మందిలో మాట్లాడు, సమాజంలో మాట్లాడు అంటాం కదా. అలాగనే ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుడు ప్రభుల వారిని ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో తెలిసే? యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు వారు. ఏమంటున్నాడు 16వ వచనంలో? ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడలేదు, నాకు ఒక తండ్రి ఉన్నాడు, నాకు తండ్రి ఉన్నాడు అనే విషయాన్ని నేను మాట్లాడుతూనే వస్తున్నాను. ఆది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువుకు యెహోవయు ఆయన ఆత్మ, పరిశుద్ధాత్ముడు కలిసి నన్ను పంపారు. ఈ భూమి మీదకి నేను వచ్చానంటే నన్ను ఎవరు పంపారు? నాకు నేనే రాలేదు. అర్థమవుతుందా? నాకు నేనే రాలేదు. ఏమర్థమైంది మీకు కూడా, వింటున్న వారికి? మొట్టమొదట ఎంతమంది ఉన్నారు? ఒక్కడే ఉన్నాడు. తర్వాత కుమారుని కన్నాడు. తర్వాత ఆ కుమారుడైనటువంటి క్రీస్తు యేసు వారు ఈ యెషయా గ్రంథం 48:16 చెప్పిన ప్రకారంగా ఆది నుండి నేను రహస్యంగా ఏది మాట్లాడలే, ప్రభువే మాట్లాడుతున్నాడు. ఆది అనే కాలము మొదలుకొని నేను అక్కడనున్నవాడను. ఇప్పుడు ప్రభువుకు యెహోవయు ఆయన ఆత్మీయు నన్ను పంపెను. నన్ను పంపితే వచ్చాను ఇక్కడికి నేను అంటున్నాడు ప్రభు. లేదు ఆయనకు ఆయన్ని వచ్చాడు. ఇంత బైబుల్ చదవాలన్నటువంటి విషయాన్ని మనవి చేస్తూ, ఇలా వచ్చిన వాడే యేసుక్రీస్తు వారు, కనగా వచ్చిన వాడే యేసుక్రీస్తు వారని మనం ఆలోచన చేయాలి ప్రియులరా. అలాగని ఇంకో మాటను చూద్దాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక, తర్వాత చూద్దాంలే సువార్త చూద్దాం. యోహాను గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము చదవటానికి మీరు రెడీగా ఉండాలి. ఓకేనా? యోహాను గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు వచ్చిన ఈ కుమారుడైన యేసుక్రీస్తు వారు దేవుడు అవుతాడా? ఇంతకీ ఈ దేవుడు ఏ దేవుడు? తండ్రా, కుమారుడా, పరిశుద్ధాత్ముడా అని మనం ఆలోచన చేస్తే ప్రియులరా, ఆదియందు వాక్యం ఉండెను అంటే ఆదియందు వాక్యం ఉండెనంటే దేవుడై ఉండెను కాదు. అక్కడ మనం యెషయా గ్రంథం చదువుకున్నాం కదా,
ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడలేదు. ఆది అనే కాలమునకు మొదటని నేను ఉన్నవాడను. ఈ సమస్త సృష్టిని, పరలోకమును, దేవదూతలను, మానవుణ్ణి, ఈ భూమి మీద ఉన్నటువంటి సముద్రములను, కొండలను, ఆకాశమును, నక్షత్రము, సమస్తము, సకల కోటి జీవరాశులను పుట్టించక ముందే తండ్రి దగ్గర నేను ఉన్నవాడు. అక్కడనే నన్ను కన్నాడు నా తండ్రి. ఎప్పుడు కన్నాడో తెలియదు. డేట్ చెప్పంటే ఎలా చెప్పగలం మనం? ప్రతి వానికి బర్త్డేకి రాసుకుంటారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు వెనక్కిపోతే పుట్టినరోజు ఎవరికి తెలియదు, శరీర సంబంధమైన పుట్టుకైనప్పుడు కూడా. అయితే ప్రియులరా, పరలోకములో దేవునికి పుట్టిన దేవుని కుమారుడైన క్రీస్తు పుట్టుక ఆది అనే కాలమునకు మొదటిని నేనున్నాను అంటున్నాడు. అంటే ఎప్పుడు పుట్టాడో ప్రభు మనకు తెలియదు. తండ్రి ఎప్పుడు కన్నాడో మనకు తెలియదు. ఇక్కడ ఆది కాండం 1వ అధ్యాయం 1, 2, 3 వచ్చిన ఆది యందు వాక్యం ఉండేను అంటే ఆది యందే వాక్యం ఉండేది అంటే అప్పటికి నేను పుట్టాను. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. దేవుని దగ్గర ఉన్నప్పుడు నేను అక్కడ దేవుడుగా ఉన్నాను. అంటే దేవుడుగా ఉన్న నేను మరొక దేవుడు లేడని కాదు, అక్కడ తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. అక్కడ అంటాడు కదా, నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నానని ఆయనతో చెప్తే, యేసుప్రభుతో చెప్తే, యేసుప్రభు ఏమంటాడు? ఆయన నాకు తండ్రి అయ్యుండును, నేను ఆయనకు కుమారునై ఉన్నాను. ఎప్పుడు? నేడు అన్నటువంటి ఆ నేడు ఎప్పుడు? ఆది అనే కాలము పుట్టక ముందే తండ్రి మొట్టమొదట నన్ను కన్నాడు. ఆ కనగా వచ్చిన వాడని నేనని ప్రభుల వారు, నేను ఆది నుండి రహస్యంగా ఏది చెప్పలేదు, ఆది నుండి నేను రహస్యంగా ఏది కూడా మాట్లాడలేదు. ఆది అనే కాలము ముందు ఆది అనే కాలమునకు ప్రారంభములో నేను ఉన్నవాడను. తరువాత సమస్తమును నా మూలంగా దేవుడు సమస్తమును సృజించాడు. అందుకే అంటాడు, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1:4 అంటాడు, జగత్తు పునాది వేయబడక ముందు యేసుక్రీస్తు ద్వారా అనేక మంది పిల్లలు కావాలని దేవుని యొక్క ఇష్టం, దేవుని యొక్క ఆలోచన. అందుకే జగత్తు పునాది, అందులో ఉన్న సమస్తమును దేవుడు సృజించాడు యేసుక్రీస్తును బట్టి. కనుక ఇప్పుడు యేసుక్రీస్తు వారు తండ్రి తర్వాత ఉన్నవాడని మనకు ఒప్పుకోక తప్పదు. కనుక ప్రియులరా, యేసుక్రీస్తు వారిని ఈయననే సర్వాధికారి అయినటువంటి దేవుడు అని రాయబడినప్పుడు కూడా దేవుణ్ణి పక్కకు పెట్టి మాట్లాడాలి ప్రతి విషయాన్ని. ఆయన ఐక్యమాండ్గా, ఆయనే సమస్త సృష్టికర్తగా, ఆయనే సర్వలోక సృజించిన వాడుగా, సర్వలోకాన్ని ఈవెన్ యేసుక్రీస్తును కన్నవాడుగా, పరిశుద్ధాత్మను కన్నవాడుగా, మానవుని మరి తన యొక్క నోటి ఊపిరి ద్వారా కన్నవాడుగా, సృజించిన వాడుగా, సమస్త విషయంలో అధికుడు, సుప్రీం పవర్, మరి ఒక గొప్ప తేజస్సు, ఒక ఉన్నతమైన సూపర్ పవర్ ఎవరంటే ఆయన తండ్రి అయిన దేవుడు. ఆయన ఉన్నవాడు, ఆయన ఆదియు అంతము లేనివాడు. అలాంటి గొప్ప దేవుడు తండ్రి అని, ఆ తండ్రికి పుట్టినవాడు క్రీస్తు అని, పరిశుద్ధాత్ముడని, మానవుడు నేల వంటి ద్వారా ఊపిరి ద్వారా కన్నాడు మానవుని కూడా అని, ఆదాముని. మనం ఈ విషయాలన్నీ కూడా దేవుని వాక్యాన్ని జాగ్రత్త ఆలోచన చేసుకొని, మరి యేసుక్రీస్తు వాక్యమైన దేవుడని, దేవుడు కూడా కాదని ఎవరు చెప్పటం లేదు. వాక్యమైన దేవుడు అయినప్పుడు కూడా ఈ వాక్యాన్ని కన్నా గొప్ప దేవుడు, ఈ వాక్యాన్ని కన్న దేవుడు, మరి ఆ దేవుడు ఒక్కడే అని వాక్యం ద్వారా తెలుసుకోవాలని మనవి చేస్తూ దేవుని యొక్క మాటలు ఇంతటితో ముగిస్తూ ఉన్నాను.